విభజనవాదం దేనికోసం ఈ దేశాన్ని రెండు భాగాలు విభజించాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరుగుతుంది. ఎంపీ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి తమ్ముడు డికే శివకుమార్ తమ్ముడు పేర్కొనడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే రెండు భారతదేశాలుగా ఈ దేశాన్ని రెండు దేశాలుగా విభజించాలనే కోణంలో ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అసలు దేశాల విభజన జరగాలి, భారతదేశం మరోసారి విచ్ఛిన్నం కావాలి. ఎందుకంటే గతంలోనే పాకిస్తాన్ గా విడిపోయింది భారతదేశంలోని అంతర్భాగం, అదేవిధంగా బంగ్లాదేశ్ గా విడిపోయింది భారతదేశంలో అంతర్భాగం. ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా విడిపోవాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బుద్ధి లేని దద్దమ నాయకులు పేర్కొనడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. 45 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఈ దొంగలు, ఈ దొంగ పార్టీ ఎందుకు మరి అభివృద్ధి చేయలేకపోయింది? 55 ఏళ్ల పాటు పాలించి, అంటే అర్ధ శతాబ్దానికి పైగా పాలన చేసిన ఈ దొంగలు అభివృద్ధి చేయలేకపోవడం జరిగింది. ఇప్పటికీ కూడు గూడు గుడ్డ కోసం ఇప్పటికి దేశంలోని చాలా మంది పేద ప్రజలు ఎదురు చూడడం జరుగుతుంది. అభివృద్ధి చేయడానికి చేత కానీ దొంగలు అధికారమే పరమావధిగా, ఎప్పుడు వీళ్ళకి అధికారం కావాలి కానీ అభివృద్ధి అనేది పట్టదు. కానీ దేశం విభజించాలి, దేశాన్ని విభజించాలనే కోణంలో మాత్రం ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. వీళ్ళ హయాంలోనే పాకిస్తాన్ విడిపోయింది, వీళ్ళ హయాంలోనే బంగ్లాదేశ్ విడిపోయింది, ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కూడా విడిపోవాలంటున్నారు. కానీ అక్కడ ఉన్నది ప్రధానమంత్రి. నీలాంటి దొంగలకు చుక్కలు చూపిస్తాడు, ఈ దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తాడు. ఆయనకు కావాల్సింది రాజకీయాలు కాదు, దేశ సమగ్రత, దేశ పటిష్టత. ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని తెలిపే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రధానిగా నరేంద్ర మోడీకి ముచ్చటగా మూడోసారి అధికారం ఇచ్చేందుకు ఈ దేశ ప్రజలందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ కు సంబంధించిన బుద్ధి లేని దద్దమ్మ ఏమన్నాడు, దీనికి సంబంధించిన ఒక అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, విభజనవాదం దేనికోసం? గత వారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తమ్ముడు పార్లమెంట్ సభ్యుడు డికే సురేష్ మాట్లాడుతూ దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుంది, అందుకే దక్షిణ భారతదేశాన్ని విభజించాలంటూ మాట్లాడారు. తర్వాత ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే మంత్రులు నిధుల వివక్ష అంటూ ధర్నా చేశారు. ఇదే కారణంతో కేరళ ముఖ్యమంత్రి పి విజయన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఢిల్లీలో జరిగే ఈ ధర్నాలను డిఎంకే నాయకుడు స్టాలిన్ సమర్థించారు. ఈ విషయాలపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో స్పందించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డిఎంకే నాయకులు దేశానికి వ్యతిరేకంగా 3 కారణాలతో పార్లమెంట్ మాట్లాడుతున్నారు. ఒకటి, ఈ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోవడం, ఈడీ నోటీసులు అందుకుని ఆందోళనలో ఉండడం. 2, అధికారం కోసం విచ్చలవిడి ఉచితాలు ఇచ్చి నిధుల కొరతను అధిగమించలేకపోవడం. 3, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మోదీ చరిష్మాను తట్టుకోలేకపోవడం. అందుకే వారు విభజన గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేయడం జరిగింది ప్రతిపక్ష నాయకుల పైన. దక్షిణ భారతం విభజనపై మాట్లాడే వారికి ఈడీ కేసులు, అవినీతి కేసులు వేధిస్తూ ఉంటాయేమో. అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు అవినీతిలో మునిగి ఈడీ అధికారులపై దాడులు చేయడం, తప్పించుకునేందుకు ఎదురు కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులను తప్పించుకుంటూ తిరగడం మనకు తెలిసిందే. దక్షిణ భారత రాష్ట్రంలోని ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకుల విపరీతమైన అవినీతిలో కూరుకుపోయి దక్షిణ భారత విభజన మాటలు మాట్లాడుతున్నారనే వాదన ఉంది. దీనిపై మను జోసెఫ్ అనే ప్రముఖ రచయిత డికే సురేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు అనాలోచితంగా విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటించి అప్పుల్లో కూరుకుపోయాయి. నిధులు సరిపోక ఉచిత హామీలు అమలు చేయలేకపోతున్నారు. దీంతో దేశ విభజన మాటలు వస్తున్నాయా? అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా నిర్వర్తించలేకపోతున్నది అని అన్నారు. ఈ దేశానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వాస్తవంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు చట్టబద్ధమైన ఆర్థిక సంఘం ద్వారా కేటాయింపులో కొన్ని కొలమానతలు ఆధారం చేసుకుని రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర నిధుల్లో రాష్ట్రాల వాటా యూపీఏలో 31% ఉంటే మోదీ ప్రభుత్వం 41% పెంచింది రాష్ట్రాలకు కేటాయింపులు. 2014 తర్వాత నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా రాష్ట్రాల ఆదాయం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా కూడా పెరిగింది. దేశంలో కేంద్రానికి ఇచ్చే ఆదాయంలో ఒక ముంబై నుంచి 25% ఉంటుంది. ముంబై ఆదాయం ముంబైలోని బెంగళూరు ఆదాయం బెంగళూరులోని పంచాలంటారా? మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ ఏ రాష్ట్రం
నదులు ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం బొగ్గు ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్ర నిధులు ఆ రాష్ట్రంలో పంచడం మొదలు పెడితే ఇక దేశం ఉంటుందా అని పేర్కొనడం జరిగింది. ఇక మేము దేశాన్ని ఒక శరీరంగా చూస్తాం. దేశంలో ఏ ఒక్క అంగానికి బాధ కలిగినా మొత్తం శరీరం బాధ పడుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఏ ముక్కకు ఆ ముక్కగా చూస్తుంది. పాలన సౌకర్యం కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి యూనియన్ ఆఫ్ ఇండియా అంటూ విభజించి మాట్లాడుతున్నారు. మౌలిక సదుపాయాలు పెరిగాయి. 2014లో 2 అంకెలు ఉన్న ద్రవ్యోల్బణం 5% లోనికి తీసుకొస్తూ అదుపు చేస్తూ వచ్చింది. ఒకప్పుడు మన దేశంలో సెల్ ఫోన్ అవసరంలో 80% పైన చైనా నుంచి దిగుమతి అయ్యాయి. నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద సెల్ ఫోన్ ఉత్పత్తిదారుగా భారత్ నిలబడింది. తద్వారా లక్షలాది మందికి ఉపాధి చేకూరింది. నేడు భారత్ స్వయం సెమీ కండక్టర్స్ తయారు చేస్తూ దీనికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ 10 సంవత్సరాల్లో కొత్తగా 18 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో తమ పేరు నమోదు చేసుకున్నారు. 10 కోట్ల మంది ముద్ర యోజన ద్వారా లబ్ధి పొందారు. 10 ఏళ్లలో విమానాశ్రయాలు రెట్టింపయ్యాయి. పర్యాటకం 2014 కంటే ఇప్పుడు 1000% కనీస మూలధన పెట్టుబడితో ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. 2.80 లక్షల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధిని రైతులకు అందించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టి నిధులిచ్చి దేశంలోని మత్స్యకారులకు ఆర్థిక సాధికారత కల్పించాం. పశు సంపద కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి నిధులిచ్చి ఆ వర్గాలను ఆదుకున్నారు. 18 రకాల చేతి వృత్తులను గుర్తించే విశ్వకర్మ యోజన ద్వారా 15,000 కోట్ల పెట్టుబడితో ఆర్థిక సాధికారత కల్పించనుందే దేశం. ఇక ఓబీసీలకు పెద్దపీట. ఓబీసీలకు క్యాబినెట్ లో పెద్దపీట వేశారు. 50 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిచి ఆర్థిక సాధికారత కల్పించడం జరిగింది. 11 కోట్ల మందికి నల్లా ద్వారా తాగునీరు, 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇప్పటికీ అందుతుంది. నారీ శక్తి వందన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించింది. భారత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిలో 300 రెట్లు అభివృద్ధి చెంది ఎగుమతులు చేస్తుంది. మేక్ ఇన్ ఇండియాకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ చూసిన ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవినీతి రహిత మోదీ ప్రభుత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి. కొందరు దేశ విభజన వ్యాఖ్యలు చేయడం చూస్తే వారికి అధికారం తప్ప మరో యావ లేదని అర్థమవుతుంది. దేశం ప్రధానమనే మోదీ పాలనలో విభజన వాదులు పప్పులు ఉడకవనేది స్పష్టమవుతుంది. దేశ ప్రజలు కూడా ఇదే ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి మోడీకి మరోసారి అవకాశం ఇచ్చేందుకు దేశ ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారు.